చేప పిల్లల పంపిణీలో ప్రభుత్వం జాప్యం చేసిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట మున్సిపల్ పరిధిలోని ఉభ చెరువులో శనివారం చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ జూలై నెలలోనే చేప పిల్లలను పంపిణీ చేసి ఉంటే ఇప్పటివరకు వాటి ఎదుగుదల ఉండేది అన్నారు. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని 50% చేప పిల్లలను పంపిణీ చేయడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 100% చేప పిల్లలను పంపిణీ చేశామని అన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 100% చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. అనంతరం మత్స్యశాఖ అధికారి జిల్లా నరసింహారావు మాట్లాడుతూ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా 100% సబ్సిడీతో నేడు సదాశివపేట ఉభ చెరువులో 28,000 చేప పిల్లలను పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు చాపల హనుమంతు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్, ఆకుల శివ, శ్రీనివాస్, నాయకులు శివరాజ్ పాటిల్, నాసీర్, కామిల్, మత్స్యకార సంఘం సభ్యులు నల్ల శంకర్, నల్ల సుధాకర్, చాపల ప్రవీణ్, చాపల రవి, చాపల అనిల్, మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సదాశివపేట పట్టణానికి చేప పిల్లలు పంపిణీ కార్యక్రమాలు చేసినందుకు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ గారికి, మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత సంవత్సరం జూలై ఆగస్టులో చేప పిల్లలు ఇడుస్తుంది. ఈసారి నవంబర్లో ఇచ్చిండ్రు. చాలా లేట్ అయింది. అది గిట 50% ఇడుస్తున్నారు చేప పిల్లలు. కానీ మత్స్యకారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చే 58,000 పిల్లలకి 28,000 మాత్రమే ఉపజర్లు ఇడుస్తున్నారు. బతుకుదెరువు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే వచ్చే చేప పిల్లలు పూర్తిగా 100% ఇడిస్తే సంతోషంగా ఉంటుంది. గత ప్రభుత్వాలు ఎట్లయితే ఇడిచినాయో ఈసారి ఇటు అదే విధంగా ఇడవాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, జిల్లా అధికారికి, మత్స్యశాఖ అధికారికి, వాళ్ళ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెద్ద చెరువులు ఒక 10 ఉన్నవి. మత్స్యకారులకు ఎప్పుడు ఉపాధి కలగాలంటే చేపలతోనే, కాబట్టి వాళ్ళ వ్యాపార వృత్తి అది. కాబట్టి లాస్ట్ టైం 23-24 సంవత్సరం 100% చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ గవర్నమెంట్లో 50% ఇస్తున్నారు. మరి వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. వెంటనే ప్రభుత్వం 100% ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నా. వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితులు అయితే మత్స్యకారులకు సపోర్ట్గా మేము పెద్ద ఎత్తున వాళ్ళకు నిరసన తెలిపి ఇచ్చే విధంగా మేము వాళ్ళకు మద్దతుగా ఉంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతామని చెప్పేసి తెలియపరుస్తాం. ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలు సరఫరా చేస్తున్నారు.
అంటే ఈ సంవత్సరం పెరీనియల్ ట్యాక్స్ దీర్ఘకాలిక చెరువులు 79 చెరువులకు కానీ పిల్లలు శాంక్షన్ చేయబడింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట్ ఉబ్బ చెరువుకు 27,977 చేప పిల్లలు మంజూరైనాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇది 50%. ఎందుకంటే ఇది ఈ టార్గెట్ ఇచ్చేటప్పటికి రాష్ట్రంలో వర్షాపాతం చాలా తక్కువ నమోదయ్యాయి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులకు 50% చేప పిల్లలే శాంక్షన్ చేయబడ్డాయి. వీటి యొక్క విలువ వచ్చేసి అంటే సంగారెడ్డి నియోజకవర్గానికి 10 చెరువులకు గాను 10 లక్షల చేప పిల్లలు. దీని విలువ వచ్చేసి 17,37,526 రూపాయలు. అలాగే మన సంగారెడ్డి నియోజకవర్గంలో 40 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 2,216 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. అలాగే ఇప్పుడు మహిళా శక్తి ద్వారా మన చేపల విక్రయ వాహనాలు ఇవ్వడం జరుగుతుంది. అదొకటి మన సంగారెడ్డి నియోజకవర్గం